నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పాలకడలి ఎక్కడ ఉంది? మనం పాలకడలి గురించి విన్నాం. 108 దివ్య దేశాలలో ఇది కూడా ఒకటి. ఉత్తర ప్రాంతాల్లో ఉన్న 12 దివ్య దేశాల్లో దీన్ని ఒకటిగా చెప్పుకుంటారు. భగవంతుడికి 5 రూపాలు ఉన్నాయని మనకు తెలుసు. అవి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలంటారు. అందులో వైకుంఠంలో కూర్చుని ఉండే రూపాన్ని పరరూపం అంటారు. వ్యూహం అనేది పాలకడలిలో శయనించి ఉండే రూపం. ఇది 2వ రూపం. వ్యూహం అంటే అర్థం విడగొట్టడం, భాగించడం అని చెప్పుకుంటారు. భగవంతుడు తనను తానే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 రూపాలలో విభజించుకొని ఇక్కడ పాలకడలిలో శయనించి ఉంటాడు. సృష్టి కార్యం ఇక్కడి నుంచే చేస్తారు. అవతారాలు చేయాలన్నా ఇక్కడి నుంచే చేస్తారు. మనం జంబూద్వీపంలో ఉన్నాం. మన ద్వీపంలో పాలకడలి లేదు. ఇలాంటి ద్వీపాలు అంటే జంబూద్వీపం లాంటివి మొత్తం 7 ఉన్నాయి. ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్క సముద్రం చేత ఆవరించబడి ఉంటుంది. మన జంబూద్వీపం చుట్టూ ఉప్పు నీటి సముద్రం ఉంది. అలాగే ఒక్కొక్క ద్వీపం వరుసగా నెత్తి సముద్రం, చెరుకు సముద్రం, పెరుగు సముద్రం, కళ్ళు సముద్రం అని 4 సముద్రాల చేత ఆవరింపబడి ఉన్నాయి. ఇక్కడికి మొత్తం 5 అయింది కదా. ఇక 6వది, అది పాలకడలితో ఆవరింపబడి ఉంటుంది. 6వ ద్వీపం పాలకడలి చేత ఆవరింపబడి ఉంది. 7వ ద్వీపాన్ని శుద్ధమైన నీరు ఆవరించి ఉంటుంది. అంటే ఉప్పు నీరు కాకుండా మంచినీరుతో ఆవరింపబడి ఉంటుంది. 6వ ద్వీపాన్ని ఆవరించి ఉన్నదే పాలకడలి. గోదాదేవి తిరుప్పావై పాసురాల్లో కూడా పాల్కడలిల్ పయ్యత్వేంద్ర పరమనడిపాడి అంది. అంటే పాలకడలిలో ఆనందంగా హాయిగా నిద్రపోయిన స్వామిని కీర్తించి అన్నది. ఎందుకని అంటే దేవతలు తమ కోరికలను నివేదించుకోవడానికి ఈ పాలకడల దగ్గరికే వస్తారు. వాళ్ళ కష్టాలను ఇక్కడే భగవంతుడికి నివేదిస్తారు. అయితే ప్రాకృత ప్రళయం ఏర్పడ్డప్పుడు సమస్త లోకాలు నశించిపోతాయి కదా. మరి అప్పుడు ఈ పాలకడలి ఉంటుందా ఉండదా అంటే ఉండదు. ఈ పాలకడలి లీలా విభూతిలో ఉండడం వల్ల అది కూడా నశించిపోతుంది. ప్రాకృత ప్రళయం ఏర్పడ్డప్పుడు వైకుంఠం మాత్రమే ఉంటుంది. అందుకే వైకుంఠాన్ని నిత్య విభూతి అంటారు. ఇది సృష్టి, స్థితి, లయలకు లోబడనిది. పాలకడలి లీలా విభూతిలో ఉంది కాబట్టి లీలా విభూతిలో ఉండే సమస్త పదార్థాలు సృష్టి, స్థితి, లయకు లోబడి ఉంటాయి. సృష్టి ప్రారంభించినప్పుడు మళ్ళీ ఇవన్నీ సృష్టించబడతాయి. ఏ రకమైన నాశనానికి లోబడింది నిత్య విభూతి వైకుంఠం మాత్రమే. భగవంతుడు పాలకడలిలో శయనించడం వాస్తవమా అంటే వాస్తవమే. కానీ ఆళ్వార్లు పాసురాల్లో అంతటా ఆయన శయనించినట్టే కనపడుతుంది. ఎందుకంటే మనత్తుళ్ళాన్ మా కడల్ మీదుళ్ళాన్ అని పాడారు. అంటే నా మనసులోనే శయనించి ఉన్నాడు, పెద్దదైన నీటి కడల్లోనూ శయనించి ఉన్నాడు అని అర్థం. ఇంకా సముద్రం పైన శయనించి ఉన్నాడని కూడా పాడారు. అనేక సందర్భాల్లో పాలకడల్లో శయనించి ఉన్నాడని పాడారు. కడలి అంటే నీటి సముద్రం, అది పాల సముద్రం కాదు. మన ఉప్పు నీటి సముద్రంలో శయనించి ఉన్నాడని నమ్మి పుండరీకుడనే ఒక భక్తుడు తిరుక్కడల్ మల్లై అంటే ఇప్పుడు మనం మహాబలిపురం చెప్పుకుంటాం కదా చెన్నై దగ్గర, అక్కడ సముద్రంలోకి దిగిపోయి ఆ నీటినంతా చేతులతో తోడిపోయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దాంట్లో పడుకొని ఉన్న భగవంతుని సేవించుకోవాలని కోరికతో. ఆయన భక్తిని చూసి భగవంతుడు తన ఆదిశేష పడకను వదిలిపెట్టి తిరుక్కడల్ మల్లైలో స్థల శయనం అంటే నేల మీద, కటిక నేల మీద పడుకొని భక్తుడికి దర్శనమిచ్చాడు. అంటే అన్ని సముద్రాల్లోనూ ఆయన ఉన్నాడని అర్థం. పాలకడలిపై శయనించి ఉన్న భగవంతుడిని మనం సేవించుకోగలమా అంటే అలాంటి అవకాశం మనకు లేదు. మనం అక్కడికి పోవడం సాధ్యం కాదు. మనం ఈ దేహయాత్ర అయిపోయాక వైకుంఠానికి వెళ్ళే అదృష్టం కలిగితే అప్పుడు చూడొచ్చా అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే
వైకుంఠానికి వెళ్ళే మార్గంలో ఈ పాలకడలి లేదు. అందువల్ల అప్పుడు కూడా మనం చూడలేము. ఈ దేహంతో 6వ ద్వీపాన్ని ఆవరించి ఉన్న పాలకడల్ని సేవించుకోవడం సాధ్యం కాదు. ఇతర ప్రయత్నాలు ఏవి కూడా మనం చేయలేము. కాబట్టి వైకుంఠాన్నైనా చూడగలమేమో, కానీ పాలకడల్ని మాత్రం మనం చూడలేము. కాకపోతే ఒక మార్గం ఉంది. అదేంటంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు ఏది కావాలంటే అది సేవించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అక్కడి నుంచి పాలకడల్ని కావాలంటే దర్శించుకోవచ్చేమో. పాలకడలిపై శయనించి ఉన్న పరమాత్మకు ఇక్కడి నుంచే మనం భక్తితో మంగళాశాసనాలు చేద్దాం. జై శ్రీమన్నారాయణ.